అమ్మా, నా బిజినెస్ గురించి ఏం ఆలోచించారు? ఆలోచించేది ఏం లేదు. మీ నాన్న వద్దంటున్నారు. అసలు మన ఇంట వంట లేవు ఈ బిజినెస్లో. పెళ్లి కావాల్సింది ఇదేం వారసత్వంగా వచ్చింది కాదమ్మా. నేను చేయాలనుకుంటున్నా, నేను చేస్తాను. ఇప్పుడు తప్పేంటి? వాళ్ళు ఏదో అనుకుంటారు, వీళ్ళు ఏదో అనుకుంటారు అని నన్ను బయటికి పోనిప్పుడు ఇంట్లోనే కూర్చోపెట్టేస్తారా ఏంటి? బిజినెస్ అంటే బిజినెస్ ఏం తెలుసు నీకు బిజినెస్ గురించి? బిజినెస్ ఆయన బట్టలు అమ్ముకేసుకొని నా బిజినెస్ ని రన్ చేసుకుందాం అనుకుంటున్నాను. రేపు పొద్దున్న పెళ్ళైన తర్వాత నా పరిస్థితి బాగాలేక వాళ్ళ ఇంట్లో నుంచి తింటేసరే అనుకో, నేను ఎక్కడ బతకాలి? మీ మీద వచ్చి ఈ పెద్ద బతకమంటావా? పెద్ద మాటలని సాలిచ్చి పోయి పని చేసుకో. జాబ్ చేస్తున్నావు కదా, ఇప్పుడు బిజినెస్ ఎందుకు? మీకు అర్థమయ్యేలాగా నేను చెప్పలేనమ్మా. ఏమైంది? ఏం లేదు వదిన, బిజినెస్ కి డబ్బులు అడిగాను. వీళ్ళేమో బిజినెస్ చేయొద్దంటారు, నాకేమో జాబ్ చేయడం ఇష్టం లేదు. వీళ్ళకి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. దీనికి ఇలాగ ఆలోచిస్తున్నావా? ఒక నిమిషం ఆగు, వస్తాను. అదేంటి వదిన, అసలు ఏ నమ్మకంతో నాకు బంగారు ఇస్తున్నావు? రేపొద్దున నేను లాస్ అయ్యానంటే ఉన్న బంగారం అంతా పోతుంది. మీ వాళ్ళకి ఏమని చెప్పుకుంటావు? ఇది తిరిగి మళ్ళీ నా చేతికి వస్తుందని నాకు గట్టి నమ్మకం. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ అనుకొని ట్రై చేసి చూడు, వర్కౌట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ వదిన. ఎలా అయినా సరే నీ బంగారు నీకు ఇప్పించేస్తాను.